హాయ్ అండి. ఈరోజు మన ఇంట్లో కమ్మగా నోరూరించే దొండకాయ మసాలా కర్రీని క్యాటరింగ్ స్టైల్లా ఇంట్లోనే సులభంగా చేసే ఒక సింపుల్ మెథడ్ని చూపించబోతున్నాను. ఇక్కడ పొయ్యి మీద కడాయి పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పచ్చి కొబ్బరి, ఒక ఉల్లిగడ్డ, నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. చల్లారిన తర్వాత జార్లో వేసేసి కొన్ని వాటర్ వేసేసి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి దొండకాయలు ఎలా కట్ చేసుకున్నానో చూసారు కదా. ఒక దొండకాయలో 4 ముక్కలు చేసుకొని 70% ఆయిల్లోనే మగ్గించుకోవాలి. ఇలాగ మగ్గిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద వేరొక గిన్నె పెట్టేసి అందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సోంపు, సన్నగా చాప్ చేసుకుని ఒక ఉల్లిగడ్డ, 2 రెమ్మల కరివేపాకు వేసేసి ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా పచ్చివాసన పోవాలన్నమాట. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకుని ఒక టమాటా వేసేసి మంచిగా గుజ్జు అయ్యేంత వరకు మూత పెట్టేసి మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా టమాటా మొత్తం గుజ్జు అయింది చూసారు కదా. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేద్దాము. ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసేసి స్పైసెస్ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి దొండకాయలు పెట్టుకున్నాం కదా, ఆ దొండకాయలు కూడా వేసేసి ఇలా ఒకసారి కలిపి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలు కూడా యాడ్ చేసేసి కొన్ని వాటర్ అనేది వేసేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని దించేటప్పుడు కొత్తిమీర వేసి దించితే ఆహా, క్యాటరింగ్ స్టైల్ దొండకాయ మసాలా కర్రీ సింపుల్ మెథడ్లో ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించాను. వేడి వేడి రైస్లో ఈ దొండకాయ మసాలా కర్రీ వేసుకొని తింటే కర్రీ మొత్తం ఒక్కళ్ళే తినేస్తారు. అంత రుచిగా ఉందన్నమాట. కంపల్సరీ మీరు ఈ కర్రీ అనేది ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేళ్ళండి. ఉంటా మరి, బాయ్.